మేఘాల్లో సన్నాయి రాగం మోగింది, మేళాలు తాళాలు వినరండి, సిరికి శ్రీహరికి కళ్యాణం కానుంది, శ్రీరస్తు శుభమస్తు అనరండి. అచ్చతలు గంటో పెళ్లికి అర్థం చెప్పారంటూ, మెచ్చదగు ముచ్చట ఇది అని సాక్ష్యం చెబుతామంటూ, జనులంతా జై కొట్టేలా జరిపిస్తామండి. అందాల కుందనపు బొమ్మవని జత చేరుతున్న చంద్రుని, వందేళ్ల బంధమై అల్లుకుని చెయ్యందుకోవటే ఓరమణి. ఇంతవరకెన్నో చూసామనుకుంటే సరిపోదుగా, ఎంత బరువంటే మోసేదాకా తెలియదుగా, ఇంతమందున్నాంలే అనిపించే బింకం చాటుగా, మీకైతే సహజం తీయని బరువై సిరిసంచే బిడియం, పనులెన్నో పెట్టి మాటలలో వంచిందే ఈ సమయం. మనాళ్ళమైనా ఏం చేస్తాం, సంతోషంగా మోస్తాం, ఘన విజయం పొందాకే తీరిగ్గా గర్విస్తాం. అందాల కుందనపు బొమ్మవని జత చేరుతున్న చంద్రుని, వందేళ్ల బంధమై అల్లుకుని చెయ్యందుకోవటే ఓరమణి. రామచిలకలతో చెప్పి రాయించా, చోట రాజీ పడలేక, చుట్టాలందరికీ ఆనందంతో కళ్ళు చెమర్చేలా, గిట్టని వాళ్ళైనా ఆశ్చర్యంతో కన్నులు వచ్చేలా, కలల్లోనైనా కన్నామా, కథలైనా విన్నామా, ఈ వైభోగం అపురూపం అనుకుంటానమ్మా. అందాల కుందనపు బొమ్మవని జత చేరుతున్న చంద్రుని, వందేళ్ల బంధమై అల్లుకుని చెయ్యందుకోవటే ఓరమణి. ఈ సీతమ్మని రామయ్యని ఒకటిగా చేసేద్దాం, ఆడేద్దాం ఆడేద్దాం, నవ్వేద్దాం నవ్వేద్దాం. आजाओ सारे मूड बनाए, सबको करके खाना
పిట్టలో వలుపు నీ పైట మెట్టు పైగా పుట్టలో పట్టులో తూలిందే ఏది పట్టునా నీ పిలుపై నన్ను పట్టి పడేసిందే పిల్ల గుండెలో ఇల్లే కట్టేసి కొల్లాపు కల్లి రంగు ముగ్గే అడవలంచులో మెరుపు నీ చురుకు చూపులో చేరిందే
पवन जस्तुति पात्र पावन चरित्र रवि सोमवर नेत्र रमणीय गात्र सीता कल्याण वैभोग में राम कल्याण वैभोग में అక్కడికి ప్రయాణం అవుతున్నారు. మీ మాయగారు అడుగుతున్నారు ఎక్కడికి వెళ్తున్నారు మీరే చెప్పండి. చరిత బ్రహ్మ చర్యోహం కృతవ్రత చతుష్టయం కాశీయాత్ర గమిష్యామి అనుజ్ఞాం దేహి మే శుభాం. నేను కాశీకి వేదవ్రతాన్ని అంటే ఎంఎస్ చేయాలంటే అమెరికా ఎలా వెళ్ళాలో వేదవ్రతము అని ఆ కోర్సు కాశీలో తప్ప ఇంకెక్కడా లేదు. అందుచేత ఈ చదువుకున్న వాళ్ళందరూ కూడా అది కూడా నేర్చుకోవాలి అని ఈ బ్రహ్మచారులందరూ కూడా కాశీకి ప్రయాణం అవుతూ ఉండేవారు. వెళ్తూ ఉన్నప్పుడు పిల్ల యొక్క తండ్రి కాశీకి ఎందుకయ్యా బాబు, అక్కడికి వెళ్తే వస్తావో రావో తెలియదు, మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసుకోవాలి బ్రతిమాలి కాశీయాత్ర అన్నమాట. బ్రతిమాలి తీసుకొచ్చి తన కూతుర్నిచ్చి పెళ్లి చేస్తారు. అదే ఆనవాయితీ మీ మేనమామ గారు మావయ్య గారు మిమ్మల్ని ఆపి వారి అమ్మాయిని ఇచ్చి వివాహం చేస్తారు. అది అందుచేత నేను చెప్పండి, నేను కాశీకి వేదవ్రతాన్ని నేర్చుకోవడానికి వెళ్తున్నాను
నన్ను ఎవరు ఆపకండి. గడ్డం కింద పెట్టండి, ముందు గడ్డం కింద పెట్టినారా? అల్లుడు గారు మీరు కాశీకి వెళ్ళనవసరం లేదు. బంగారు ఆభరణములతోటి కూడిన నా కుమార్తెను ఇచ్చి మీకు వివాహం జరిపిస్తాను. పెళ్లి చేసుకుని గృహస్థాశ్రమ స్వీకారాన్ని చేయవలసిందిగా కోరుతున్నాను. టికెట్లు అవి క్యాన్సిల్ చేశాను. ఫ్లైట్లు ఏం లేవు, అన్నీ క్యాన్సిల్ అయిపోయినాయని చెప్పండి. అది బాబు మరి ఒప్పుకుంటారు లేదు మీ ఇష్టం. మరి ఆయన బతిమాల వెళ్ళిపోతారంట. అగో మళ్ళీ కొద్దిగా నోట్లో పెట్టండి, కొద్దిగా నోట్లో పెట్టండి కరకమని. అలా కాదు, అలా అతనే కరుగుతాడు. అలా ఇప్పుడు వదిలేస్తే ఉండి వెళ్ళిపోతాడు. అలాగే చేసుకుంటాను మావయ్య గారు అని చెప్పండి. మీ మావయ్య గారు చెప్పినట్టుగా పెళ్లి చేసుకుని చక్కగా ఉండాలి. ఏం బాబు శుభం చేయండి. ఇదిగో మీరు కూడా మేనమామ గారికి తాంబూలం ఇవ్వండి, అంగీకారం చెప్పండి. మావయ్య గారు మీరు చెప్పిన విధంగా పెళ్లి చేసుకుని ఈ సంతానాన్ని పొంది గృహస్థాశ్రమల స్వీకారాన్ని పొందుతాను. అది మావయ్య గారి మాట ప్రకారం మళ్ళీ వెనక్కి వచ్చేది. మళ్ళీగా అతను వెళ్ళిపోకుండా దగ్గరుండి ఆ మండపం వరకు మీరు తీసుకురావాలి. భజంత్రీలు భజంత్రీలు భజంత్రీలు. శుభం మనీలా అక్షింతలు అలా దీవెనలతో అటు ఇటు జనం హడావిడితనం తుళ్ళింతల ఈ పెళ్లిలో గిల్లలో పదందని బంధువుల కట్టై సన్నాయిల సందడి మొదలై తదాస్తని ముడులు వేసే తరుగుతుంటే గారం పెరుగుతుంటే వనికే చేతులకు గాసుల చప్పుడు చప్పున ఆపుకొని గడేయగ మరిచిన తలుపే వేయండని సైగడు తెలిపే క్షణాలిగా కరిగిపోవా
వధువేమో అలమేలు వరుడట శ్రీవారు మనువాడి కలిసారు చెలిమి కలిమి ఒకరికొకరు ఈ జంటను దీవించగా దేవతలందరి నోట పలికిన చల్లని మాట శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి. మీస కట్టు కుంకుమ బొట్టు కంచి పట్టు పంచే కట్టు అల్లుకుంది అనుబంధము మమతలు ముడివేస్తూ తను తన తాళి బొట్టు ఆమె తన ఆయువు పట్టు ఏకమైంది దాంపత్యము 7 అడుగులు వేస్తూ నాలో సగం నీవంటూ నీలో సగం నేనంటూ జనుమలు జత పడువలపుగ ఇరు మనసులకొక తలపుగ కలగలిసిన ఒక తను శతమానం భవతి శతమానం భవతి. అందగాడు అందరివాడు అందుబాటు బంధువు వీడు రేవు పక్కరే పల్లెకు నచ్చిన చెలికాడు పంచదార నవ్వుల వాడు పాతికేల పండుగ వీడు తాతయ్యకు నానమ్మకు నమ్మిన చేదోడు ఉక్కు పాలే గోదారై ఊపిరి గాలే గోదారై గలగల పరుగుల కలలుగా అలలెగసిన తన వయసుకు నలు పెరుగని పసి మనసుకు శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి. గృహానార్ఘ్యం నమోస్తుతే. దోషులు పట్టండి, దోషులు పట్టండి. నీళ్ళు పై వరకు అలా పైకి చెల్లేశారు, బాగా పైకి చెల్లేరు. అలా దండం పెట్టుకోండి. చెప్పండి. అరుంధతి మహాదేవి వశిష్ఠ ప్రియభామిని దంపతి రక్షణార్థాయ గృహానార్ఘ్యం నమోస్తుతే. దోషులు పట్టండి, పైకి చెల్లేసండి, పైకి అంతే. చెప్పండి. అరుంధతి మహాదేవి వశిష్ఠ ప్రియభామిని దంపతి రక్షణార్థాయ గృహానార్ఘ్యం నమోస్తుతే. చెప్పండి. అరుంధతి దేవత ఇదమర్ఘ్యం సమర్పయామి. వేసే చూడండి. అరుంధతి దేవి సజీవంగా దీర్ఘ సుమంగలిగా భర్తతో పాటు స్వర్గానికి వెళ్ళింది. అలాగే మీ దంపతులు కూడా అన్యోన్యంగా ఉండాలని ఆవిడ ఆశీర్వదిస్తుంది. పెళ్ళైన మీ ఇద్దరికే కనబడుతుంది, ఇంకెవరికీ కనబడదు. మీకు కనబడితే ఆవిడ చూపించండి, ఆవిడ కనబడితే మీకు చూపిస్తారు. అది శతమానం భవతి అమ్మలాల పైడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో సందళ్ళు నింపరే పందిళ్లలో బంగారు బొమ్మలలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో కోయిలలో రామశకలలో పలకండి మంతరాలో కళ్యాణం గమనీయం ఒకటయ్యే వేళ నా వైభోగం. కళ్యాణం గమనీయం
పడుతుంటే ముచ్చట నాలుగు దిక్కుల కంట చూడ ముచ్చటైన వేడుకంట ఆ పంచభూతాల తోడుగా ప్రేమ పంచుకొనే పండగంట ఆరరుగల నిండుగా ఇది నూరెళ్ళ పచ్చని పంట అమ్మలాలో పైడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో ఇంటి పేరు మారయి తందులో చుక్కలే అక్షింతలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో అలకరించే తడి ఊలిలలో పుట్టినింటి కళ్ళలో లోపల జల్లేండి చాలా కూడా జల్లమ్మ అయం ముహూర్త శుభముహూర్తస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం అమ్మ నవధాన్యాలు చల్లారు కొబ్బరికాయ కొట్టారు హారతి పేర్లు చెప్పించి లోపలికి కుడుకాలు పెట్టి లోపలికి తిప్పకండి తీసుకురావాలి తిప్పకండి చెప్పండి హారతి చెప్పండి ఊరికి నా పేరు నంబూరి తరుణ్ తేజ కృష్ణవర్మ నా భార్య పేరు రితిక లక్ష్మి దుర్గా అందరం కలిపి అమ్మ నువ్వు చెప్పరా మీ బావగారి పేరు చెప్పమ్మా ఫస్ట్ మీ అదే ఇంటి పేరు చెప్పాలి బ్రేక్ ఇస్తే మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పాలి బావగారి పేరు నంబూరి తరుణ్ తేజ కృష్ణవర్మ ఆయన భార్య రితికా లక్ష్మి దుర్గా ఇద్దరం కలిసి వచ్చి వర్మ టైగర్ చెప్పండి తగ్గేదేలే అంతేనా మామూలు పొగడండి పొగడాలి ఇంతమంది చెల్లెలు ఒక పేరు చెప్తే పొగడాలి అవి కూడా మీరు చూద్దామండి చెప్పాలి నెలకు 1,00,000 జీతం వచ్చి మా చిన్న అగో పాట నేను పడతాను పూల పాట ఆ పళ్ళు పెట్టుకున్నాడు వెళ్ళిపోయి పెట్టి మొత్తం తీసుకోండి ఇద్దరు కుడికాలు ముందు పెట్టండి అమ్మా ఏ పంతులు గారు కాశ్యవశగోత్రాభివృద్ధిరస్తు శుభగం శుభమస్తు ప్రణవగం బ్రాహ్మణేభ్య శుభం భవతు సర్వసంపదస్తు ఎలా తీసారో పెట్టండి అంతే నమస్కారం ఈవిడ చేతిలో ఉన్నాయి ఆవిడ చేతిలోనే ఉంది చెప్పానా ఇంకోసారి వేసాను రాజు గారు మీరు ఎత్తారా నేను వేసారా దేవేంద్ర ప్రియ భామిని నంబదే రక్షణార్థాయ నమో వేసానమ్మా ఆవిడ చేతిలో అమ్మా ఇంకోటి ఉంది అమ్మా ఆఖరి సార్ దేవేంద్ర నమస్తు క్షతారోపణం కన్యాదాన పురస్సరం సురగురో విప్రాసితానుగ్రహం బాహ్వోః కంగన బంధనం దశవిధం మాంగళ్య సూత్రాన్వితం సీతారాఘవయో వివాహ సమయే తేయాదితం మంగళం సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణస్య సావధాన సీతారాఘవయో సావధాన అయం ముహూర్త
శుభముహూర్తోస్తు. మామూలుగా అయితే 5 బొండాలు పెట్టేయాలి. మీ గురించి 2 కొద్దిగా అనుకోండి. టోపీ లేవు పక్కలే అది ఒక చేత ఉంది, 2 చేతులు ఒక చేత పక్కకి చూడొచ్చు. అమ్మలాల పైడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో సందళ్ళు నింపారే పందిళ్లలో బంగారు బొమ్మలలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో కోయిలలో రామసగలలో పలకటి మంతరాలో కళ్యాణం గమనీయం ఒకటయ్యే వేళనా వైభోగం. కళ్యాణం గమనీయం ఈ 2 మనసులే రమణీయం. ముడే ముళ్ళట ముడి పెడుతుంటే ముచ్చట 4 దిక్కుల కంట చూడ ముచ్చటైన వేడుకంట. ఆ పంచభూతాల తోడుగా ప్రేమ పంచుకొనే పండగంట. 6 గలల నిండుగా ఇది 100 పచ్చని పంట. అమ్మలాల పైడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో ఇంటి పేరు మారయి తందులో చుక్కలే అక్షింతలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో అలకరించే తడి ఓలిలలో పుట్టినింటి కళ్ళలో సాక్షిగా 7 జన్మల బంధంగా 8 గడప దాటి ఆనందాలు చూడగా మీ అనుబంధమే బలపడగా ఇక 9 నిండితే నెల నెమ్మదిగా తిరే కల 10 అంకెల్లో సంసారమిలా పరిలంగా సాగేటి అలా ఒకటేనంట ప్రాణం ఒకరంటే ఇంకొకరి లోకం 2 చరో సగం ఇక 2 కష్టం సుఖం. అమ్మలాల పైడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో సందళ్ళు నింపారే
మీరు అడగండి కదా లక్ష్మీ గారు లక్ష్మీ ఇంకో